మీకు పర్సనల్‌గా యూ హావ్ ఎనీ అంటే ఇలాగా ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్స్‌కి ఐ మీన్ వి నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ఇట్ అనే పర్సనల్‌గా మీకేమన్నా ఉందా అటువంటి ఆలోచన? సెపరేట్గా ముందు లేదండి నాకు నిజంగా. ముందు లేదు. ముందు స్వాగే చేద్దాం అనుకున్నాం. కాకపోతే స్వాగ్ అటెంప్ట్ డైరెక్ట్ నేను ట్రాన్స్‌జెండర్ అంటే మన మన ఆడియన్స్ తెలుగులో రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు పట్టుకోలేకపోయా. అంటే గేస్ చేయలేకపోయా. రైట్. అదే టైంలో నాకు ఎంటర్‌టైనర్ ఇది ఒక ఫ్లేవర్. నా సినిమాలో ఇంకొక క్యారెక్టర్ ఉంది. దాని మీద రన్ అయ్యే ఇది. బట్ అంత ఎంటర్‌టైన్‌మెంట్ వెళ్ళి లాస్ట్ ఒక 10 మినిట్సే దాని గురించి చెప్తాం. ఫన్ వైజ్ డెఫినెట్గా వర్కౌట్ అయిపోతుంది. ఆ పాయింట్ వర్క్ అయినా అవ్వకపోయినా ఈ అటెంప్ట్ చేశాను అన్నప్పుడు నా మీద ఒక చిన్న ఇంప్రెషన్ ఉంటుంది. వీడు కొంచెం ఎక్స్టెంట్‌కి వెళ్ళాడురా అని. రైట్. స్వాగ్‌ని ప్రిపేర్ చేయడానికి ఒక రకంగా అంటే బేసికల్‌గా ఓం భీమ్ బుష్‌లో ఆ క్యారెక్టర్‌ని అలాగా డిజైన్ చేయడానికి స్వాగ్‌కి ఒక రకంగా కారణం. ఒక రకంగా అదేనండి నేను వేసింది. అంటే స్క్రిప్ట్‌లో కూడా లిటిల్ ఆల్టరేషన్ చేశారు అందుకే. చేసాం. ఓకే, దట్స్ గ్రేట్. అది ముందు కొంచెం ఎక్కువ ఉండేది. బట్ అంత మనం ఒకేసారి ఇదైతే ఓవర్ డోస్ అయిపోతుంది. అండ్ అందరూ ఎలా ఇష్టపడతారో మనకు తెలియదు అలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు. సో సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది కలగకూడదు. దాన్ని ఒక చిన్న ముందు మనం అంటే ప్రిపేర్ చేద్దాం. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నట్టు చూద్దాం. ఎందుకంటే అది డైరెక్ట్ చెప్పేసే అంత సింపుల్ సబ్జెక్ట్ కాదండి. సో ముందు ఓకే నేను ఈడు అన్నట్లకి చేయడానికి రెడీగా ఉన్నాడనే ఇంప్రెషన్తో దీనికి వస్తే బాగా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే చేశాను.